శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారి లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. మీతో గత 7 సంవత్సరాల నుంచి ఈ పేరుగల వ్యక్తి మీతోనే ఉన్నారు. మీకు తోడుగా ఉంటూ చాలా నమ్మకస్తులుగా ఉన్నారు. ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన కూడా వారికి రాలేదు. వారెవరో, వారు మీపైన ఎంత నమ్మకంగా ఉన్నారు, మీకు లైఫ్లో ఏ విధంగా సహాయపడుతున్నారు అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉన్నతిని పొందటానికి ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పరిహారాల గురించిన ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే వీరి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరు చాలా తెలివైనవారు, అలాగే కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా పనులు చక్కబెట్టుకోవాలి అనే అంశాలకి సంబంధించి పూర్తి వివరణపై ఈ రాశివారికి చక్కటి అవగాహన ఉంటుంది. ఈ రాశివారు పైకి చూడటానికి కొంచెం కఠినంగా కనిపిస్తారు, కానీ వీరి మనసు చాలా సున్నితమైంది. అలాగే వీరి మాట తీరు కూడా కఠినంగా అనిపించినా చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ అని చెప్పాలి. నిష్కల్మషమైన మనసుతో వ్యవహరిస్తారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో సులువుగా కలిసిపోతారు. ఈ రాశివారికి తెలివితేటలతో పాటు జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన స్త్రీలకైనా పురుషులకైనా ఈ ఫలితాలనేవి వర్తిస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరుకున్న ఈ రాశి వారికి ఇకపై ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా దూరం కానున్నాయి. ముఖ్యంగా మీరు ఈ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే కనుక జీవితంలో మరింత అభ్యున్నతిని పొందుతారు. అలాగే కష్టాల నుంచి కూడా బయటపడతారు. ఇక కుటుంబానికి సంబంధించిన అంశాల్లో మీరు ఇంట్లో వారి మాటల కంటే కూడా బయట వారి మాటలు, అంటే స్నేహితులు, శ్రేయోభిలాషుల మాటలు ఎక్కువగా వింటున్నారని, వారు మీ జీవితంపైన ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు అనే నింద మీరు మోయవలసి వస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలేవీ కాదు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగినట్లయితే జీవితంలో మరింత ఆనందాన్ని పొందుతారు. ఇక ఆర్థికపరమైన అంశాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను ఖచ్చితంగా తీసుకోండి. మొదట్లో నష్టం వచ్చినా లేదా లాభనష్టాలు సరిసమానంగా ఉన్నా కూడా కాలం గడిచే కొద్దీ అనుకూలమైన గ్రహస్థితి వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. అలాగే ఈ సమయంలో మీరు సహోద్యోగులతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మీకు మానసికంగా చికాకు కలిగిస్తుంది. అందుచేత మీరు సహోద్యోగులపైన, మీ పై అధికారులకు కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విధంగా చేయటం అనేది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఆలోచించుకోవలసి ఉంటుంది. మంచి చెడులు బేరీజు వేసుకుని సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ సమయంలో ఎంత సంపాదించినా కూడా జేబులో రూపాయి నిలవక ఇబ్బంది పడతారు. అయితే ఏ సందర్భంలో కూడా మీరు దానానికి ఇబ్బంది పడరు. డబ్బు అవసరమైనప్పుడల్లా చేతికి అందుతుంది, కానీ వెంటనే అవి ఖర్చయిపోతాయి. ప్రయత్నపూర్వకంగానైనా మీరు డబ్బులు సేవ్ చేయటం అనేది చాలా అవసరం. ఈ రాశివారికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవదు. కానీ కోపంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీకు నష్టం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు కాస్త సంయమనం పాటించి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది.
అది ఏ వృత్తిలో ఉన్నవారైనా లేదా ఆడవారైనా మగవారైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నా, ఎవరైనా మోసం చేస్తున్నా లేదా ఇతరులకి నష్టం చేయాలి అని ఆలోచిస్తున్నా కూడా ఈ రాశివారు అస్సలు తట్టుకోలేరు. మీరస్సలు అన్యాయాన్ని సహించరు. వీరు ఎక్కువగా నలుగురితో సమయాన్ని గడపటానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా సంతోషంగా అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. అంతేకాదు, ఈ రాశివారు అందర్నీ ఇట్టే నమ్మేస్తారు. దానివల్ల ఎక్కువగా కష్టాలను కూడా ఎదుర్కొంటారు. ఒకసారి మోసపోయాం వారితో అని తెలిసినా కూడా మళ్ళీ అవన్నీ మరిచిపోయి వారితో స్నేహాన్ని కొనసాగించటమనేది జరుగుతుంది. దీని కారణంగా మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు. ఇది వీరిలో మార్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యకు సంబంధించి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నిరుద్యోగస్తులకు, ముఖ్యంగా టాలెంట్ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు మంచివి లభించబోతున్నాయి. మీ టాలెంట్కి తగ్గ ఉద్యోగం మీకు లభిస్తుంది. ఇక ఈ రాశివారి జీవితంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ అక్షరంతో మొదలయ్యే పేరుగల వ్యక్తి మీతో గత 7 జన్మలుగా మీతో పాటే ఉంటూ మీకు అనేక విధాలుగా సహాయపడుతున్నారు. మీరు అనేక అంశాలలో అనేక విధాలుగా గతంలో మోసపోయి ఉండొచ్చుగాక. కానీ మీరెవరితోనైనా ఇప్పటిదాకా మోసపోలేదు అంటే మాత్రం ఈ ఒక్క వ్యక్తితోనే. ఈ వ్యక్తి మీపైన అపారమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు. అందుచేత మీరు వారిపైన కోపం చూపించినా లేదా ప్రేమ చూపించినా వారు ఒకే విధంగా మీతో ప్రవర్తిస్తున్నారు. వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. మరి అటువంటి వ్యక్తిని మీరు గమనించి, గుర్తించి వారితో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించటమనేది చాలా ఉత్తమం. సా అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు లేదా ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మోసం చేయరు, చేయలేరు కూడా. ఎందుకంటే వారు మీతో గత 7 జన్మలుగా మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. కనుక మీరు చాలా ధైర్యంగా వారితో మీరు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని వారితో చర్చించవచ్చు. మీ మనసుకు బాధ కలిగినప్పుడు వారితో పంచుకోవచ్చు. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి మీ జీవితానికి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే వారి సహాయ సహకారాలను మీకు పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. మీరు జీవితంలో ఎదగాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతేకాదు, అనేక సందర్భాలలో నీ కష్టసుఖాల్లో వారు మీకు తోడుగా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గమనించకపోయినా కూడా వారి సహాయ సహకారాలు మాత్రం మీకు అందుతున్నాయి. వారు మీకు అనేక సందర్భాలలో ఆర్థిక సహాయం, మాట సహాయం వంటి ఎన్నో రకాల అంశాలలో మీకు తోడుగా ఉన్నారు. ఇకపై వారి మంచితనాన్ని మీరు గుర్తించినట్లయితే కనుక మీకు వారు ఇంకా కూడా సహాయపడతారు. అలాగే మీ నుంచి కూడా వారు అటువంటి స్నేహాన్ని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. జీవితంలో అభ్యున్నతిని పొందటానికి ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు, అలాగే చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా గురుబలం పొందటానికి ప్రతి గురువారం షిరిడీ సాయిబాబా ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామివారి ఆలయం కానీ, లేదా ఇతర ఏ గురు స్వరూపులైన ఆలయాలనైనా వీరు దర్శించుకోవటం మంచిది. అలాగే శనగలతో ప్రసాదం చేసి గుడిలో పంచిపెట్టటం వల్ల మీకు గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బుధవారం నాడు వినాయకుడికి గరికను సమర్పించినట్లయితే కనుక, అలాగే దానితో పాటు వినాయకుడి స్తోత్రాలను పాటించినట్లయితే కనుక మీకు ఏదైనా కొత్తగా పనులు మొదలుపెట్టినా లేదా చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు. అలాగే ఈ రాశికి చెందిన ఆడవారు ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఈ రాశివారికి చెందిన ఆడవారు ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. సో చూశారు కదండి, మిథున రాశి వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అలాగే గత 7 సంవత్సరాలుగా ఏ అక్షరంతో పేరుగల వ్యక్తి మీకు తోడుగా ఉన్నారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన,
అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.